మరి కేసు అయితే నిర్మల్లో పెట్టిండ్రు. ఇష్యూ ఏమో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి భూ కబ్జాలకు ప్రభుత్వం యథేచ్ఛగా ఫారెస్ట్ చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా భూ కబ్జాలు చేస్తున్న విషయం గురించి దిలీప్ కొనతం గారి మీదనే కాదు, మన్నె క్రిషాంక్ గారి మీద, మరెందరో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎడాపెడా అన్ని కూడా ఫేక్ కేసులు, అధికారం ఉందని చెప్పేసి ఫేక్ కేసులు ఎడాపెడా పెడుతున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద ప్రతిరోజు కూడా, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి మీద విపరీతంగా కేసులు పోలీసు యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని పెట్టడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధోగతి పాలైంది. దాని గురించే ఈరోజు మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, చాలా బాధతోని, చాలా ఆందోళనతో ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ప్రధానంగా కేసీఆర్ గారి హయాంలో గత 10 సంవత్సరాల వారి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉండేది. కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టారు. వేలాది మంది మహిళలను పోలీసు కానిస్టేబుల్గా రిక్రూట్ చేశారు. మహిళలకు మొట్టమొదటిసారిగా 33% రిజర్వేషన్ పోలీసు రిక్రూట్మెంట్లో ఇచ్చారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీ టీమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే,